పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు భూమి మీద తన పిల్లల కొరకు ఎంత గొప్ప ఆలోచన చేస్తున్నారో మనం ఆలోచించాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కొరకు బ్రతకాలి అని, ఆయన కొరకు జీవించాలి అని ఎంతో గొప్ప సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో 850 కోట్ల మంది వరకు జనాభా ఉన్నప్పటికీ కూడా అందులో క్రైస్తవులుగా 400 కోట్ల మంది ఉన్నా మరి దేవుని సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది ఆయన పరలోకం నుండి, ఆకాశం నుండి చూస్తూ నరులను పరిశీలిస్తున్నారట. ఈరోజు క్రైస్తవులైన మనందరము కూడా దేవుని మాటలు వింటున్నాము, అలాగే ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి అన్న ఆలోచన చేసినప్పటికీ కూడా ఎక్కువగా లోకంతో మనం సహవాసం కలిగి ఉండటం వలన దేవుణ్ణి బాధ పెట్టేవారముగానే ఉంటున్నాము. తల్లిదండ్రులు పిల్లలకి పాఠ్య పుస్తకాలని కొనిస్తూ ఉంటారు. ఎందుకని? వారు గొప్పగా చదవాలని, మంచిగా ఎగ్జామ్స్ రాయాలని, పరీక్షలు రాయాలని, బాగా చదవాలని, మంచి ఉత్తీర్ణత మార్కులు రావాలి అని, గొప్ప ఉద్యోగాన్ని చెయ్యాలి అని, భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలి అని మరి ఒక తల్లి తండ్రి తన బిడ్డల కోసం కోరుకుంటూ ఉంటారు. అలాగే పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు కూడా భూమి మీద ఉన్న తన పిల్లలందరూ కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు తెలుసుకునేవారుగా ఉండాలి అని, భక్తి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలి అని, మరి ఆయన చెంతకు మనం చేరిపోవాలి అని దేవుడు మన గురించి ఉద్దేశిస్తూ ఉన్నారు. ఎంత ప్రేమ కలిగిన వారంటే ఆయన మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు చేస్తున్నప్పటికీ కూడా మరి ఆయన మన పట్ల ఎంత కనికరము కలిగి ఉన్నారో మనం ఆలోచించాలి. క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న మనందరము కూడా ఆయన పిల్లలమే, మేము క్రైస్తవులం అని చాలా గొప్పగా ఘనంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మరి మనందరము ఆయన పిల్లలమైతే ఆయన బాధను మనతో కదా పంచుకోవాలి. కానీ ఎవరితో మాట్లాడుతున్నారు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ప్రకృతితో మాట్లాడవలసిన అవసరత దేవునికి ఏంటి చెప్పండి? కుటుంబాలలో చాలామంది యజమానులు కుటుంబ సభ్యుల ద్వారా బాధకు గురవుతున్నప్పుడు పనివారితో వారి బాధను పంచుకుంటూ ఉంటారు. పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ మరి వారి మాట లెక్క చేయనప్పుడు, వారిని హేళన చేస్తున్నప్పుడు పని వారితోనూ, బంధువులతోనూ, చుట్టుపక్కల వారితోనూ వారి బాధను పంచుకుంటూ ఉంటారు. దేవుడు కూడా ఆయన పిల్లలు ఎంతో గొప్పగా ప్రేమించి నా పిల్లలు నా కొరకు బ్రతకాలి అని ఈ భూమి మీద తన పిల్లలు ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపిస్తే ఆయన మీద తిరుగుబాటు చేసేవారముగా, ఆయన మాట లెక్క చేయని వారముగా మన పనులు, మన ప్రవర్తన, మన పద్ధతి మార్చుకోవటానికి ఇష్టపడటం లేదండి. ఆదివారం 1 గంట కూడా దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాము అంటే మరి ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే పిల్లలు కరువైపోయినట్లుగానే మనకి కనిపిస్తూ ఉంది. ఎలాంటి సన్నివేశాలు భూప్రపంచం మీద జరుగుతున్నాయో మనకు తెలిసినప్పటికీ కూడా ఒక భయము, భక్తి లేకుండా ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. కానీ నా పిల్లలు ఒక సూచనగా అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలని దేవుడు కోరుకున్నప్పటికీ కూడా ఆయన ఆశలు నెరవేర్చే పిల్లలు ఎక్కడున్నారో మనం ఆలోచించాలి. ఏదైనా ఒక ఉపద్రవం మన మీదకి రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేసే వారముగా ఉంటాం. నాకు ఇలాంటి విపత్తు వచ్చింది, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను లెక్క చేయటం లేదు, నన్ను కాపాడటం లేదు, నాకు ఇంత మహాశ్రమను తెచ్చిపెట్టారు అని దేవుణ్ణి విడిచిపెట్టేస్తాము. ఈరోజు మనము కూడా పాపములో కొట్టుకుపోతూ ఉన్నాం. అయినా సరే దేవుడు ఆయన కనికరాన్ని మన మీద చూపిస్తూ మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా మనకి మార్పు అనేది రావటం లేదండి. ఆనాడు ఇశ్రాయేలీలు మారనందుకు దేవుడు ఆకాశముతో, భూమితో మాట్లాడుతున్నారు. ఈరోజు క్రైస్తవ జనాంగమైన మనము మారకపోతే ఆయన ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా ఒక్కొక్క మాట వింటున్నప్పుడు మన హృదయానికి తాకాలి. ఇన్ని మాటలు వింటున్నాం కదా, ఏదో ఒక మాట మనకి తగలకపోతుందా అండి? ఏదో ఒక మాట మనకు తగలకపోతుందా? ఏదో వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా మన జీవితాలు
ఉండకూడదు. ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? ఎలా ఉంటున్నాయి? మొక్కుబడిగా ప్రార్థనలు చేసేవారుగా ఉంటున్నారు, మొక్కుబడిగా సన్నిధికి వెళ్ళేవారుగా ఉంటున్నారు, మొక్కుబడిగా పాటలు పాడేవారుగా, మొక్కుబడిగా వాక్యాన్ని చదివేవారుగా, వాక్యాన్ని చెప్పేవారుగా చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. మారిపోయామండి. ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి చర్చిలోకి మారుతున్నాం మనం, ఇంటి దగ్గర నుంచి దేవుని ఇదిగో మహాసభలకు వస్తున్నాం మనం. ఇది మార్పనా? మార్పండి ఇదా? ఇది కాదండి. మార్పు అంటే మన బ్రతుకులో చూపించాలి మార్పు, మన బ్రతుకులో చూపించాలి. చూపిస్తున్నాం. ఒక్కొక్క మాట వింటున్నాము అంటే మన హృదయాలు పగిలిపోవాలండి దేవుని మాట.